దేవరపల్లి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం కార్యక్రమం జరిగింది. డిసెంబర్ 18, 19, 20 తేదీలలో 3 రోజుల పాటు దేవరపల్లిలోని ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో అనకాపల్లి పిరమిడ్ మాస్టర్ శివశక్తిచే ధ్యాన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నలమాటి లలిత, పెందుర్తి రామరహిత, వెంకన్నబాబు, బండి సూర్యప్రకాష్, శేషమణి, ఝాన్సీ, శివశంకర్, దేవరపల్లి పరిసర ప్రాంత ధ్యానులు ఆసక్తిగా పాల్గొన్నారు. అనంతరం శివశక్తి మాస్టర్ను సత్కరించారు. మనం తీసుకోవడానికి మన వాహనాన్ని మనం సిద్ధం చేసి ఉంచుకోవాలి. అంత శరణాగతితో ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు ఆ విశ్వశక్తి దిగుతున్న కొద్దీ మన దేహంలోకి శరీరం అంతా బరువెక్కుతున్నట్టు, తుంగులు పడుతున్నట్టు, తలంతా బరువైపోతూ ఉంటుంది. తర్వాత దురదలాగా వస్తున్నట్టు ఆ కాస్మిక్ ఎనర్జీ దిగుతున్న కొద్దీ ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, హీల్ జరుగుతుంది. ఆ హీల్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫుడ్ ఉంటే రోస్ట్ అయిపోయింది, అప్పుడు అది ఆ తెప్పలు ఏంటి, ఆ తెప్ప కడగడానికి మీరు ఏం చేయాలి, ఫోర్స్ అప్లై చేయాలి. ఇంకా గట్టిగా ఆ శుద్ధి జరుగుతున్న కొద్ది ఏమవుతుంది, ఆ ప్రవాహం ముందు రోజు తీసుకున్న కొద్ది తీసుకున్న కొద్ది ఏమవుతుంది, పూర్తిగా కొన్ని రోజులకి రోగాలన్నీ మటుమారిపోతాయి. దానికి మనం ఏం చేయాలి, ఒక 41 రోజు ధ్యానం పెట్టుకోవాలి. 41 రోజు ఈ ఎండే క్రమంలో మనం వెంటనే ఆత్మస్వరూపం మనం తెలుసుకోవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే చాలా బాగుందంటారు, ఆరోగ్యం బాగుందంటారు, మనశ్శాంతి ఉందంటారు. దేవరపల్లిలోని